హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో కొత్త వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసానండి. అదేంటంటే పూణేలో ఉండే సింహగఢ్ ఫోర్ట్ చూపిస్తున్నాను. సో, ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా చూసేయండి. మీలో ఎవరైనా గానీ హిందీలో 'తానాజీ' మూవీ చూసుంటే మీకు ఈ ఫోర్ట్ అనేది చూపిస్తారు. యాక్చువల్‌గా 'తానాజీ' అనే ఆయన ఇది క్యాప్చర్ చేశారండి. సో, ఆ మూవీలో కూడా మీకు ఇది చూపిస్తారు. సో, మహారాష్ట్రలో ఉండే ఒక మంచి ప్లేసుల్లో ఇది కూడా పూణేలో ఉండే మంచి ప్లేసుల్లో ఇది కూడా ఒక చూడదగ్గ ప్లేస్ అండి. యాక్చువల్గా మేము ఇప్పుడు సమ్మర్లో వెళ్ళాం, కానీ మీకు రైనీ సీజన్లో అయితే ట్రెక్కింగ్కి చాలా బాగుంటుంది. అప్పుడు వర్షంలో తడుచుకుంటూ ఇంకా గ్రీనరీగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. కానీ పిల్లలతో వెళ్ళేటప్పుడు చూడాలి అనుకుంటే ఈ టైంలోనే వెళ్ళాలి. సో మీరు ఇంకా లేట్ చేయకుండా అక్కడవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. సో మనమైతే రీచ్ అయిపోయామండి. ఫస్ట్ ఇదైతే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ. యాక్చువల్గా ఈ సింహగఢ్ ఫోర్ట్కి 2 వేస్ ఉంటాయి. ఒకటి కళ్యాణ్ దర్వాజా అంటారు, ఇంకొకటి పూణే దర్వాజా అంటారు. సో మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో ఇప్పుడు స్టెప్స్ ఉంటాయన్నమాట, పైకి ఎక్కాలి. యాక్చువల్లీ ఇక్కడ వరకు చేరుకునేదే చాలా హైట్లో ఉంటుందండి. మనకి రైనీ సీజన్లో అయితే ల్యాండ్ ఫాలింగ్ కూడా అవుతుంది, చూసుకొని మనం రావాలి. అప్పుడు కొంచెం మనకి వదలడం కూడా అంత ఈజీగా వదలరు పైకి. ఎక్కువ వర్షాలు అయితే ల్యాండ్ ఫాలింగ్ అయ్యి చాలా రోజులు దీన్ని క్లోజ్ చేసే టైమింగ్స్ కూడా ఉన్నాయి. మేమైతే వన్స్ అయితే ఒకసారి వచ్చి కింద నుంచే బ్యాక్కి వెళ్ళిపోయామండి. ఎందుకంటే ల్యాండ్ ఫాల్ అయ్యి మొత్తం క్లోజ్ అయిపోవడం వల్ల కింద నుంచి లేకపోవడం వల్ల కింద నుంచి వెళ్ళిపోయాము. సో చూసారు కదా, ఇలా అయితే స్టెప్స్ ఉంటాయి. మనం మొత్తం నేచర్ని ఆస్వాదిస్తూ చక్కగా పైకి ఎక్కొచ్చు. మధ్యలో మీకు తినడానికి చిన్న చిన్న మ్యాంగోస్ కానీ ఆ సీజన్ బట్టి ఫ్రూట్స్ ఉంటాయి. సో కుల్ఫీ ఐస్ క్రీమ్స్ ఉంటాయి. అలా కొంచెం కొంచెం తినడానికి కూడా బాగుంటుంది. సో కొంచెం ఎక్కేటప్పుడు మనకి ఏంటంటే హైట్ కాబట్టి కొంచెం మనకి ఎక్కేటప్పుడు కొంచెం అలసట్లా అనిపిస్తుంది, కానీ ఆ నేచర్ని ఆస్వాదిస్తూ చూస్తే మాత్రం మనకేమీ తెలియదు. ఇదైతే మ్యాప్ అండి. అక్కడ రెడ్గా ఒక మ్యాన్ సింబల్ ఉంది కదా, అక్కడైతే మనం ఉన్నాము. అలా మొత్తం చూస్తూ అన్ని పాయింట్స్ కూడా కవర్ చేసి మనం రావచ్చు. అయితే నేనైతే ఎక్కువ పాయింట్స్ కవర్ చేయలేదండి. నేను ఈ వీడియోలో చూడడానికి ఇంకా చాలా ఉంటుంది. సో ఇంకా చూసేయండి, ఇంకా పైకి వెళ్దాం. సో చూశారు కదా, యాక్చువల్లీ తానాజీ అంటే ఛత్రపతి శివాజీ మహారాజు ఆస్థానంలో ఒక సేనాపతి అనమాట. సో ఆయన కోసం ఇంకా తెలుసుకోవాలంటే మనకు తానాజీ మూవీ హిందీలో వచ్చింది, చాలా ఫేమస్ కూడా అయింది. ఆ మూవీ చూస్తే మనకి బాగా తెలుస్తుందండి. సో ఇక్కడికి వచ్చాక మీరు ఇక్కడ ఫేమస్ ఏంటంటే మనకి బాకరీ అంటారు కదా. బాకరీ అంటే జొన్న రొట్టి విత్ నాటుకోడితో చేస్తారు. అలాగే ఇక్కడ మనకి ఏ టైంలో వచ్చినా కూడా మనకి ఫుడ్ అవైలబుల్ ఉంటుందండి. సో ఇక్కడ అందరూ కూడా వచ్చి కంపల్సరీగా మహారాష్ట్రియన్స్ అయితే జొన్న రొట్టి తింటారు, చాలా బాగుంటుందంట. సో వెజిటేరియన్స్ కావాలంటే వెజ్తో ఉంటుంది, నాన్ వెజిటేరియన్స్కి నాటుకోడి బాకరీ చాలా బాగుంటుంది. ఇంకా మనకి స్నాక్స్గా మనకి ఏంటుంటుందంటే కాందా బజ్జీ, ఇంకా ఆలూ బజ్జీ ఉంటుంది. అవైతే బాగుంటాయండి. చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. చెట్ల కిందనే మనకి చేపలు వేసి ఉంచుతారు. అక్కడ మనం చక్కగా అందరం కూర్చొని స్పెండ్ చేసి తినొచ్చు. సో ఇక్కడైతే లోపల ఇక్కడ చూసారా గోదాచి పాగాను ఉంది కదా ఇక్కడ. అంటే మనకి డాంకీస్ గాడిదలు ఉంటాయి కదా, వాటి సాల్ అనుకుంటా. అది కూడా బాగుంది. కొంచెం దూరం వెళ్ళా కానీ లోపల వరకు వెళ్ళలేదు, కొంచెం చీకటి అనిపించింది. సో ఇలా ఇది చూసాక ఇంకా కొంచెం పైకి వెళ్ళామండి. ఇక్కడ ఇదైతే ఫుడ్ కోర్టు. ఇది కొంచెం ఎత్తులో ఉంది, బాగుంది. చుట్టూ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయితే మేమైతే ఇక్కడ స్టే చేయలేదు, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చెట్ల కింద కూర్చుందాంలే అని అలా వెళ్ళాము. సో ఇదైతే ఇక్కడ బాగుంది కదా, ఇదైతే ఒక నుయ్యిలా ఉంది. ఇలా చెట్ల కింద కూర్చొని మనకి అక్కడ వచ్చి అడుగుతారనమాట ఫుడ్ ఏమైనా కావాలా అని. మనం కింద నుంచి వచ్చాం కాబట్టి కొంచెం అలసటగా ఉంటే ఇక్కడ కూర్చోవచ్చు. ఇంకా చూడడానికి మనకి వెనక ఉంటుందండి.
సో నేనైతే ఇక్కడితో స్టాప్ చేశా, కానీ ఇంకా వెళ్ళడానికి చాలా ఉంటుంది. మీరు స్టార్టింగ్ ఫోటోలో చూసినట్లయితే తానాజీ పిక్చర్స్ కానీ అవి ఫొటోస్లో ఉన్నాయి కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్ అక్కడ ఆస్థానంలో ఉండేటట్టు అవన్నీ ఉంటాయి. టెంపుల్ ఉంటుంది. సో ఇంకా లోపలికి వెళ్ళాలి. సో ఇలా అయితే ఒక ఫ్యామిలీతో వచ్చి స్పెండ్ చేయడానికి బాగుంటుందండి. సో ఇలా తెచ్చిస్తారు. మనకేంటంటే రైనీ సీజన్లో వర్షాలు బాగా పడుతున్నప్పుడు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సమ్మర్లో అయితే కొంచెం ఆఫ్టర్ 5 మనం అక్కడికి రీచ్ అయితే, ఆఫ్టర్ 5 కానీ 5:30 గంట తర్వాత రీచ్ అయితే స్పెండ్ చేయడానికి బాగుంటుందండి. సో ఇంకా రైనీ సీజన్లో ఏంటంటే మనకి అక్కడ మనం క్లైమేట్ అనేది మనం చెప్పుకోలేమన్నమాట. ఎప్పుడు ఎలా వర్షం పడుతుందో, ఒకేసారి క్లౌడ్స్ వచ్చేస్తాయి, ఒక్కసారి చీకటి అయిపోతుంది. సో మనం చెప్పుకోలేము. వర్షాకాలం అయితే బాగుంటుంది, కానీ సో ఇలా సమ్మర్లో అయితే చూడడానికి గ్రీనరీ తక్కువ ఉంటుంది, కానీ మనం ఏం కాదనమాట. సో మనం ఈవినింగ్ చక్కగా ఎక్కువసేపు ఉండి అక్కడ స్పెండ్ చేయొచ్చు. సో చూసారు కదా, మీకైతే ఈ పోర్ట్ నచ్చింది అనుకుంటున్నాను, ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు కూర్చొని ఓపిక్గా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేశారనుకోండి చాలామందికి వీడియో సజెస్ట్ అవుతుంది. సో నాకు కూడా చాలా హ్యాపీ. సో నేను ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.